హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి 34 సైజ్ అండి. నడుము వచ్చేసి లూజ్ మనకి. ఇది శారీ అండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో రెడ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కుట్టేటివి అయితే ఒక్క బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను వీళ్ళది సైజు. ఇంతకుముందు చాలాసార్లు ఈ కటింగ్ అనేది పెట్టాను. కాకపోతే ఇంకా కొంతమంది అంటే చూస్తారు కదా, వాళ్ళకి కూడా ఐడియా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనము 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అది పైపింగ్ అయితే ఇలా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి, లేదు మనము పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 10 ఇంచెస్ ఉందండి. ఇలా మొత్తం హ్యాండ్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు టేప్తో కూడా. ఇలా ఉల్టా తీసుకుంటే ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక లైన్ వేసుకుందాం. ఇక్కడికి చంక డౌన్ అనేది మీకు కూడా క్లియర్గా ఓపీఎన్కి మాత్రం నేను ఇలా లైన్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కదా, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ అండి బ్లౌజ్ హైట్, హ్యాండ్ హైట్ వచ్చేసి. అయితే ఇక్కడ చూడండి 3 ఇంచెస్ అయితే ఇంత ముందుకు పెట్టాము మనము. అయితే ఇక్కడ 3 ఇంచెస్కి పెడితే పట్టేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పింది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ పెంచి 3.5 అయితే చంక డౌన్ అనేది తీసాను. 10 ఇంచు హ్యాండ్కి చంక డౌన్ అనేది 3.5 అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు ఇలా చంక లూజ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఇలా వచ్చిందండి ఫస్ట్ కుట్టు. ఇక్కడ ఒక అంటే 2 ఇంచెస్ పీస్ అయితే మనం చంక దగ్గర వేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ లైన్ వేసుకున్న తర్వాత లోత్ అనేది తీసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే నేనైతే ఈజీగా కట్ చేస్తానండి. ఎందుకంటే నాకు అన్నీ చాలా వరకు పెద్ద సైజ్ బ్లౌజ్లే వస్తాయండి. కాబట్టి నాకు అలవాటుగా అయిపోయింది. ఏం భయపడాల్సిన పని లేదు మనకి ఎంత పెద్ద సైజు వచ్చినా కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో శారీలో వచ్చిన క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. హైట్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ అంటే మనకి ఎంత ఉంది అనేది చాలా పెద్ద సైజ్ అండి. కాకపోతే ఎంత రిస్క్ అయినా తీసుకొని కుట్టాలి కదా, మన కస్టమర్స్ అనేది. మనకి కుట్టరాదని చెప్తే వేరే వాళ్ళ కాడికి కూడా వెళ్ళలేరు కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చే వాళ్ళకి అలా చెప్పలేము కదా. అందుకని చూడండి, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. కానీ డబ్బులు ఎక్కువ ఇస్తారా అంటే అట్లా ఏముండదండి, అంతా ఒకే రేటు ఒకే కథ అంతా. ఇక్కడ చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకుంటాను. క్లాత్ సరిపోదండి అసలు, 1 మీటర్ క్లాత్ ఇది. 1 మీటర్ క్లాత్లోని బ్లౌజ్ హైట్ వచ్చేసి అంటే ఖర్చుతో కలిపి 17 అండి. ఇలా నడుము లూజ్ వచ్చేసి 34ని అయితే మనం ఇలా 4 భాగాలు చేసుకోవాలండి టేప్తోని. ఇలా చూసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి. అంటే 34లో 4వ వంతు అయితే పెట్టేసుకుంటే మనకి 8.5 అయితే వస్తుంది. 8.5కి మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు డాట్స్కి 2 ఇంచు ఖర్చు కోసం ఇలా తీసుకోవాలి. ఎవరికైనా సరే అండి, ఎంత లావుగా ఉన్నా సరే ఎంత సన్నగా ఉన్నా సరే నేనైతే ఇదే మెథడ్ వాడతాను. చూడండి, ఎందుకంటే మనకి సరిపోవాలి కదా క్లాత్ కూడా. కింద నడుము దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత కింద హాఫ్ ఇంచ్కి ఒక నడుము పట్టి వేసుకొనికి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు డాట్స్ 2 ఇంచు ఖర్చు కోసం అని క్లియర్గా ఇలా మార్క్ చేశాను. చూడండి, 34 నడుము లూజ్ వచ్చేసి 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 అయితే వస్తుంది. తర్వాత హైట్, బ్లౌజ్ హైట్ చూడండి, కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా. ఫస్ట్ నేను బ్లౌజ్తో చూపిస్తాను హైట్ ఎంత ఉందనేది. చాలా పెద్ద సైజు అండి, అస్సలు మస్తు రిస్క్ అవుతుంది కానీ తప్పదు కదా. చూడండి, షోల్డర్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా నడుము పట్టికి, పైన హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేస్తాను. తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ హైట్ చూపిస్తాను. ఇలా చూడండి, వీప్ కప్పు దగ్గర ఒక మార్కు వేసుకున్న తర్వాత 1/2 ఇంచు పైకి ఇలా చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది వీప్ కప్ అనేది మనకి. ఇప్పుడు నా 34 కదండి, నా షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 అయితే పెడుతున్నాను. తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా 3 ఇంచెస్ అయితే షోల్డరు, 2.5 అయితే నెక్ అనేది పెడుతున్నాను నేను.
ఇక్కడ 2.5 ఉంది కదండి నెక్, డీప్ నెక్ వచ్చేసి 3.5 అయితే పెట్టాను. ఇలా మామూలుగా 3 ఇంచెస్ అయితే పెడతాను, ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచు పెంచమన్నారు కింద, అందుకని. చంక డౌన్ వచ్చేసి 6.5 అండి. ఇలా 6.5కి కరెక్ట్గా పైన కూడా 5.5 ఉందా, అంటే పైన 5.5 ఉంది కదా, కింద కూడా చంక దగ్గర స్ట్రైట్గా కూడా 5.5 ఉందా అని చూసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు చూసారా, మనకి చంక డౌను బ్యాక్ పార్ట్ 2 పాయింట్స్ అనేది స్ట్రైట్గా వచ్చేసాయి. మనము కరెక్ట్గా తీసుకుంటే ఇలా కలుస్తాయండి, లేకుంటే మనకి తేడాగా వస్తుంది. చూసారా, ఇప్పుడైతే ఇలా లైన్ స్ట్రైట్గా వేసుకొని ఇక్కడైతే క్రాస్గా వేసుకోవాలి, ఎందుకంటే అక్కడ పైన 2.5 కింద 3.5 కదా, 1 ఇంచ్ తేడా ఉంటుంది. కొంచెం ఇలా క్రాస్గా వేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, డీప్ నెక్ మనకి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసాను నేను, చంక లోతు అనేది 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత లోపలికి ఒక లైన్ మందం అయితే లోపలికి మార్క్ చేశానండి, డీప్ కాకుండా. ఎందుకంటే మన కింద డీప్ అయినా పర్వాలేదు, కానీ మనకి భుజాల దగ్గర డీప్ కావద్దు, ఎందుకంటే భుజాలు అనేది జారిపోతాయి. అందుకని ఇక్కడ కరువు స్కేల్తోని 1 ఇంచ్ దగ్గర ఇలా కరువు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చంక దగ్గర లోతు. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేసిందో. మనకి ఎంత పెద్ద సైజ్ అయినా సరేనండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వస్తుంది కదా మళ్ళీ, అందుకని చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్లీ అంటే ఖర్చుతో కలిపి 17 ఇంచెస్, మనకి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పోతే బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. అందుకని సరిపోదు మన క్లాత్ అనేది, కానీ తప్పదు, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాల్సిందే. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి మొత్తము. అయితే చెస్ట్ లూజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి నుంచి మనకి ఫస్ట్ కుట్టు వరకు మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు చంక లూజ్ అనేది చూసుకోవాలి. పైన మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకొని, చూసారా ఫస్ట్ కుట్టు కరెక్ట్గా మ్యాచ్ అయింది, చంక లూజు అలాగే చెస్ట్ లూజు ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనకి. ఇంతేనండి, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్ద సైజ్ అయినా సరే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. లేదు మీరు అంటే మీకు ప్రాక్టీస్ ఉండి మీరు సింపుల్ అంటారు కదా అని అనుకోవచ్చు. మీరు కూడా కట్ చేస్తూ ఉంటే ఏదైనా సింపుల్గానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా బ్లౌజ్ అనేది భయమే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మనము కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేసినప్పుడే మనకి ఎక్కడ ఏం పోతుంది, డాట్స్ దగ్గర పోతుందా లేకుంటే ఇంకెక్కడన్నా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదు ఇది ఒక్కరోజు ఒకటి కుట్టి మళ్ళీ ఇంకొక 10 డేస్ తర్వాత కుడితే మీకు ఈరోజు కుట్టింది కూడా మర్చిపోతారు. అందుకని చెప్పి ఎప్పుడు కంటిన్యూగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి బ్లౌజ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసినాక తర్వాత ఎంత పీస్ మిగిలిందో ఇంతేనండి. ఈ పీస్లోనే మనం ఫ్రంట్ కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అంటే మనకి చూసారా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలానే మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్కి అయితే కొంచెం క్రాస్ పీస్ పడుతుంది. ఇంకా నాకు ప్రాక్టీసే కాబట్టి నేనైతే ఇలా వేసానండి. చూడండి, అయితే ముందు నెక్ తక్కువ వేసుకుంటారు వీళ్ళు, ఏంటంటే బ్యాక్ డీప్ వేసుకుంటారు. ముందు కూడా కొంచెం చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ముందు నెక్ తగ్గించాలి వీళ్ళకి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనము ఫ్రంట్ నెక్ అంటే ముందు భాగం నెక్ పెట్టామనుకోండి, అస్సలు ఎక్కువగా పెడితే అస్సలు బాగుండదండి. అందుకని తక్కువ, మనకి బ్యాక్ సైడ్ ఎంతైనా డీప్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అయితే పెట్టకూడదు. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనకు క్లాత్ లేదు, అప్పుడు ఏం చేయాలి, కొంచెం అయితే పీస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత ఎంత పీస్ పడితే అంత క్రాస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎంత వరకు ఉందో అంతవరకు మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా కొంచెం క్రాస్ పీస్ అనేది పడుతుంది. ఈ మూల దగ్గర కొంచెం పీస్ పడుతుందండి పైన. ఇక్కడైతే ఇలా కుడితేనే మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి బ్లౌజ్ అనేది. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి, క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటేనే కుడతా అంటే అది ఎప్పటికీ జరగదు. మనకి ఏదో ఒక విషయంలో ఇలాంటి బ్లౌజులు కూడా వస్తాయి కాబట్టి మనము అన్నీ కుట్టాలి. జాయింట్స్ పడితే నేను కుట్టలేను అది ఇది అనుకుంటే మనకి అస్సలు సెట్ కాదు బ్లౌజులు కుట్టే వాళ్ళకి, గిరాకీ కుట్టే వాళ్ళకి. అందుకని అన్నీ ట్రై చేస్తేనే మనకి తెలిసిపోతుంది ఏ బ్లౌజ్ ఏంటి, ఏ బ్లౌజ్ ఎక్కడ ఏం చేయాలి, ఏ సైజు వారికి ఎంత క్లాత్ పడుతుంది అనేది కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది.
చూడండి ఇది క్రాస్ పీస్ కాబట్టి ఇది పక్కకు పెట్టేసుకొని ఇందులో కూడా ఇప్పుడు డీప్ నెక్ కదండి, ఇది 3.5 ఉంది కదా డీప్ నెక్. ఈ నెక్ పీస్లో కూడా మనకు షేప్ పట్టీలు అనేది వెళ్తాయి. కాకపోతే ఇక్కడ పీస్ ఉంది కాబట్టి నేనైతే ఇది వేస్తాను. ఇప్పుడు ఇది నడుము దగ్గర అయితే మనకి పైపింగ్ వేస్తానండి. ఇక్కడ చూడండి షేప్ పట్టీ వచ్చేసి 3.5 పొడవు, 2.5 అయితే మధ్యలో నెక్ వచ్చేసి ఇక్కడ పావు తక్కువ 3 అయితే పెట్టాను. ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్లౌజ్ అంటే మీరు కట్ చేస్తూ ఉండండి, ఈజీగా అర్థమవుతుంది రోజు కట్ చేస్తూ ఉంటే. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చేయండి.